తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. విజయవాడ సెంట్రల్ కి సంబంధించి మరలా మూడోసారి కూడా బోండా ఉమాకి టికెట్ కేటాయించారు. ఎట్లా ఉండబోతుంది? మీ పార్టీ ఓడిపోతుందని అయితే బోండా ఉమా అంటున్నారు. మళ్ళీ నేనే గెలుస్తా ఇక్కడ, గత ఎన్నికలు అంటే ఓడిపోయాను కానీ ఈసారి భారీ మెజారిటీతో అయితే విజయం సాధిస్తాననేసి అయితే బోండా ఉమా అంటున్నారు. సరే, గత ఎన్నికల్లో ఆయనే ఓడిపోయానని చెప్తాన్నాడు కదా, మరి గతంలో నువ్వే అంతకుముందు 5 సంవత్సరాలు కూడా పరిపాలన నువ్వే చేసావు, నువ్వే ఎమ్మెల్యేగా ఉన్నావు, మరి నువ్వెందుకు ఓడిపోయావు చెప్పండి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు అవ్వచ్చు లేకపోతే ఇది అవ్వచ్చు, ఇవాళ మేము 2024లో గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇచ్చాం. అదే మా యొక్క ధైర్యం. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నేరుగా ఇవాళ దళారీ వ్యవస్థ కూడా ఎక్కడా లేదు కదా. ప్రతి ఒక్క కుటుంబంలో అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్ ఇచ్చేటువంటి వరకు కూడా ఇవాళ ఆర్థిక స్థితిగతులను పెంపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. వీళ్ళకిలాగా ఒక పథకం ఇచ్చి తూతూ మంత్రంగా గొప్పగా ఆర్భాటాలు ఎవరు చేయట్లా. ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఫుల్ఫిల్గా 5 సంవత్సరాల పథకం తాలూకా 5 సార్లు కూడా డబ్బులు అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారికే సాధ్యమైంది. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇవాళ కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల పాలకులు అప్పులు చేశారు. అప్పులు చేసి ఎక్కడన్నా ఒక పథకం ఇంప్లిమెంటేషన్ చేశారని అడుగుతా ఉన్నాం. ఇవాళ అప్పు రేటు చూసుకుంటే కూడా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇప్పుడు పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా తక్కువ స్థాయిలో అప్పులు చేశారు, ప్రజలకు పంచారు. కానీ మీరు అప్పులు చేశారు, ఎవరికి పంచలా. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఎవరు తిన్నారు, ఇదే అడుగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే పక్క నియోజకవర్గం నుండి వచ్చిన వెల్లంపల్లిని ప్రజలు గెలిపించరు, నన్నే గెలిపిస్తారని అయితే బోండా ఉమా అంటున్నారు. పక్క నియోజకవర్గం అయినా ఆయన కూడా విజయవాడ మనిషే కదండి. విజయవాడ ప్రజలకి విజయవాడలో ఏం జరిగిందో, గతంలో ఎక్కడ అభివృద్ధి చేశారో, ఆయన ఏమిటి అనేటువంటిది కూడా అందరూ కూడా పరిశీలన చేసుకుంటారు. పరిశీలన చేసే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నటువంటి పశ్చిమాన్ నుంచి విజయవాడ సెంట్రల్కి పంపించింది. ఇక్కడ కూడా ఆయన కూడా గెలవబోతానటువంటిది మా సర్వేలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించారు. అంటే మంత్రిగా ఉండి వెల్లంపల్లి చాలా అవినీతి చేశాడు, మళ్ళీ గెలిపిస్తే ఇక్కడ కూడా మళ్ళీ అవినీతి చేస్తాడు, వెస్ట్లో చేశాడు, ఇంకా సెంట్రల్లో కూడా అవినీతి చేస్తారని అయితే వాళ్ళు అంటున్నారు. ఎవరండి? తెలుగుదేశమా? అసలు తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ. ఆ అవినీతి పార్టీ మాటలు అసలు ఎవరో నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ మీరు చెప్తా ఉన్నాం, గత 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వెన్ని కబ్జాలు చేసావో, ఎంతమంది ఇళ్ళు కూలగొట్టావో, లేకపోతే ఎన్ని డబ్బులు దాచుకున్నావో అనేటువంటి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుంచే కదా నిన్ను పక్కన పెట్టారు ఆ రోజున. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున నువ్వేదో నేను చేయబోయావు, కాకపోతే ఆ రోజు నీ పప్పులు ఉడకలా, రేపు కూడా ఉడకమని కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. మేము కాదు, మేము ఎలక్షన్ క్యాంపెయిన్స్ గత నెల రోజులుగా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగనన్న ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇవి వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. మా పిల్లవాడు చదువుకుంటా అని చెప్తా ఉన్నాడు. లేకపోతే నాకు 18,500 రూపాయలు ఇస్తే ఇవాళ మహిళని నేను ఆర్థికంగా ఒక కొట్టు పెట్టుకున్నాను, లేకపోతే వ్యాపారం చేసుకున్నాను అని చెప్తా ఉంటే ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు. ప్రజలందరూ కూడా ఇవే గుర్తుంచుకుంటారు. ఇంకో విషయం కూడా చెప్పాలా, వీళ్ళకేంటంటే ప్రజలు ఓటు ఉందంటేనే ప్రజలు గుర్తొస్తారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎప్పుడూ కూడా ప్రజల దగ్గరికే వెళ్ళాలి, మీరు ప్రజలతోనే ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ సమస్య ఏదైనా ఉంది అంటే కనుక అది వెంటనే రెక్టిఫై చేయగలిగితేనే మన మీద ఒక నమ్మకం పెరుగుతుంది అనేటువంటి ఆదేశాల మేరకు మొన్న 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో దాని పీరియడ్ మొత్తం కూడా వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ఇద్దరు కంబైన్డ్గా పనిచేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే అవన్నీ తొలగించాం. ఇది కదా వాళ్ళ తెలుగుదేశం నాయకులకి ఎట్లా ఉంటుందంటే, ఎలక్షన్ ఉంటేనే ప్రజలు గుర్తొస్తారు. ఆ ఒక నెల ముందే ఏదో ఇంకేముంది మేమే గెలవబోతానో, ఎలా గెలుస్తారు వీళ్ళందరూ కూడా. గత ఎన్నికల్లో కూడా అంత గాలిలో కూడా ఇక్కడ వైసీపీ కేవలం 23 ఓట్లతోనే గెలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది అంటారు? చెప్తాను కదా, ఓటు రాజకీయం చేస్తాడు, పైన ఆ నాయకుడు చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బోండా ఉమ్మ కూడా చేస్తాడు. కానీ దానికి చెల్లు చీటీ పెట్టాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఒకవేళ పథకాలు లేకపోయినా, అంత తక్కువ మెజారిటీ వచ్చినా ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మా పథకం వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా ఇచ్చారు పథకాలు. వీళ్ళకిలాగా మా వాడైతేనా, నా కులం వాడైతేనా నాకు ఓటు వేసాడా, ఇవన్నీ కూడా చూడలేదు కదా. ప్రజలు కూడా అదే గమనిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా రాజకీయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మా ఓటు మహిళలందరూ కూడా. ఎందుకంటే గతంలో 2014 to 15 అలా 19 to 24 వరకు కూడా ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో మహిళా ఓటర్లతోనే ఎక్కువ వచ్చినటువంటి సంకేతాలు మనం విన్నాం కూడా. రేపు కూడా అదే విధంగా ఇప్పుడు మేము కొంత ఏరియాలో వింటా ఉంటే జగనన్న మాకు మంచి చేశాడు, మేము మంచి ఓటు ఎందుకు వేయని అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. రివర్స్ అది ప్రజా పరిపాలన.
ప్రభుత్వ పరిపాలన. మేడం, జనసేన తెలుగుదేశం కలిపి ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు తాడేపల్లిగూడెంలో. ఎట్లా ఉండబోతుంది అంటారు సభ? ఎందుకంటే ఈ సభను ఉద్దేశించి ఇద్దరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొబోతున్నారు. ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కేది లేదు. టీడీపీ జనసేన కూటమి 34 స్థానాలు కూడా గెలిచేలా చేస్తామని అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు. చెప్పాను కదా, ఇవాళ జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అలయన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ బహిరంగ సభ పెట్టినా ఇంకో సభ పెట్టినా ఇవాళ 2 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనందరం కూడా చూడాలి. ఆయన దగ్గరికి ఈయన తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు. ఇవాళ వాళ్ళ కమ్యూనిటీయే మాట్లాడుకుంటా ఉన్నారు. మనం 10 సంవత్సరాల కాలం ఈయన కోసం పనిచేసింది ఈ 23 సీట్లకేనా అనేటువంటిది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. కాబట్టి మీరు ఏ సభలు పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా కూడా, ఏ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో, గోదావరి జిల్లాలో పెట్టుకున్నా కూడా కమ్యూనిటీ వైజ్గా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము రాష్ట్రంలో లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని సంక్షేమం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి కమ్యూనిటీ వైజ్గా పెట్టుకున్నా, లేకపోతే ఉమ్మడిగా పెట్టుకున్నా, చీల్చి పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదని తెలిసిపోతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎన్నికల్లో చాలా క్రియాశీలక పాత్ర పోస్తే ఎవరు అధికారంలోకి రావాలన్నా మ్యాండేట్ అక్కడ నుండే కొంచెం బలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అక్కడ వైసీపీ చాలా వెనుకంజలో ఉంది. జనసేన, టీడీపీ ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. అండి, మంచి చేస్తే ఎవరైనా హక్కును చేర్చుకుంటారండి. ఇవాళ బాగుంది అనేటువంటి కార్యక్రమాలు కాకుండా ఇవాళ మంచి జరిగిందా లేదనేటువంటి ఆలోచన కూడా ప్రజలు చేస్తారు. ఇవాళ కమ్యూనిటీ వైజ్గా ఒకవేళ వాళ్ళు మాకు ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనేటువంటి చూసినా కూడా అక్కడ వాళ్ళ పప్పులైతే ఉడకో. ఇవాళ జిల్లా మొత్తం కొట్టాలని చూస్తా అన్నారు, రాష్ట్రమే కొట్టాలని చూస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు.